అమ్మ మీ పేరమ్మా? లక్ష్మీ ప్రసన్న ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా వ్యాపారం? 20 సంవత్సరాల నుంచి. ఎట్లా జరుగుతుంది వ్యాపారం? పర్లేదు బాగుంది. ఓకే, మరి ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 6 నెలల పాలన ఎలా ఉంది? చెప్పాల్సిన అవసరం లేదు, అంతా బాగుంది. బాగుందా? ఏం బాగాలేదు అంటున్నారు అందరూ. ఎవరు బాగలేనిది ఎవరికంట? జగన్ ఉండేటప్పుడే బాగుంది, చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం బాగాలేదు అంటున్నారు. అందుకే అంత చిత్తుగా ఓడిపోయాడు. బాగుంది. బాగుందిగా, చాలా బాగుంది. అనుకోవాల్సిన పరిస్థితి లేదు అసలు. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మీకు? రాలే, వస్తే జనవరి నుంచి అంట. ఓకే. ఏం బాగుంది? గతంలో ఏం బాగాలేదు, ఇప్పుడు ఏం బాగుంది మీకు? ఏమోనండి, మాకు మాత్రం బాగుంది. ఆయన వస్తే బాగుంటది అనుకున్నాం, అలాగే వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ అభిమాని నేను. ఆయన అంటే ప్రాణం అంతే. ఎందుకు ఆయన అంటే ఎందుకు ప్రాణం మీకు? పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు కూడా ఓటేసాను నేను, అంతే. లేరా మీరు? లేను, ఫస్ట్లో వేయలేదు, చెప్తున్నాను కదా. మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి రామారావు పార్టీ, తర్వాత తర్వాత పవన్ కళ్యాణ్ గురించే వేసా. చంద్రబాబు నాయుడుకి కూడా బాగుంది, పరిపాలన చాలా బాగుంది. అందరికీ మరి అభివృద్ధి ఉంటుందా? ఉండిద్ది. వాళ్ళు దేవుళ్ళు అండి, దేవుళ్ళు అభివృద్ధి చేయకుండా ఉంటారా ఏంటి? పవన్ కళ్యాణ్ దేవుడు అంటున్నారు చాలా మంది. దేవుడు అందుకే పోయాడు. దేవుడికి అందుకే దేవుడికి దండం పెట్టారు. కానీ మళ్ళీ వస్తాను అంటున్నాడు. వాడికి అసలు వైసీపీ అన్నదే ఉండదు చరిత్రలో చెప్పుకోవాలి పిల్లలకి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేది అని చెప్పుకోవటమే, అంతే. ఎందుకు ఇప్పుడు ఆగండి, జమిలి ఎన్నికలు వస్తాయి, లేదంటే జనరల్ బలాదూరే, ఏదొచ్చినా బలాదూరే. ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు. మొన్న మేము వరదల్లో మునిగిపోతే ఎంత చేశాడో తెలుసా? అసలు మేము దేవుడికైనా దండం పెడతామని ఎదుగుని ఆయన పెడతాం, అంతే. చంద్రబాబు వరదల్లో చాలా చేశాడు. 25,000 ఇచ్చాడు. ఏ నా కొడుకు ఇస్తాడు 25,000? ఇస్తాడా? ఇచ్చాడు. మాకు ఎప్పటికప్పుడు తిండి, టిఫిన్, పాల ప్యాకెట్లు, భోజనాలు అన్నీ ఇచ్చారు. డాబా నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. డాబా మీద ఉన్న బాగా జరిగింది. అదే ఆ టైంలో వైసీపీ ఉంటే మాత్రం సంకనాకి పోయేవాళ్ళు, చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. తిండి తిప్పలు లేకుండా, ముందు మునకటమేమో కానీ తిండి తిప్పలు లేకుండా చచ్చేవాళ్ళు. మాకు చాలా బాగా చేశారు. వరదల్లో చంద్రబాబు ఏమీ చేయలేదు, అక్కడికి వెళ్ళి ఫోటోలు మాత్రమే దిగాడు, ఫోటోలకు పోజులు ఇచ్చాడని చెప్తున్నాడు. వచ్చాడా? పలకరిత్తానికి వచ్చాడు, ఫోటోలు దిగటానికి వచ్చాడు. ఆయన 70 వయసులో వచ్చాడు. నైట్ పూట చీకట్లో వచ్చి అందరిని పలకరించాడు. వాడెందుకు వచ్చాడు? ఇలా ఊపడానికి వచ్చాడు. నేనుండే బాగా చేసేవాడిని అని చెప్తున్నాడు జగన్. వరదల్లో నేనైతే ఇంకా బాగా సాయం చేసేవాడిని. బాగా చేసేవాడు. చెప్తే గుట్ల శవాలు పడిపోయాయి. అలా ఆడుంటే మాత్రం వాళ్ళు లేడు కాబట్టికే బాగుంది. కరోనా టైంలో బాగా ఆదుకున్నాను కదా, ఆ విధంగానే ఆదుకున్నాను. చచ్చిపోయారు తిండి తిప్పలు లేకుండా. ఆవాదం చచ్చిపోయారు. లేదండి, వైసీపీ పడిపోయినట్టే, లేకను కూడా లేకదు, అంతే. వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు, వాళ్ళు ఇచ్చిన ఆడవాళ్ళు ఒక్కొక్కరు రాజకీయాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ మాటలే వాళ్ళ గోతులు తీసి చెప్పాలంటే, వాళ్ళ మాటలకి, వాళ్ళ పొగరు మాటలు, వాళ్ళు నోరు అదుపు లేని మాటలకే వాళ్ళు ఓడిపోయారు, చెప్తున్నాను, అంతే. అంటే ఇప్పుడు రాజకీయాలు చేయట్లేదా వీళ్ళు? తెలుగుదేశం వల్ల అందరికి ఇస్తున్నారు ఆ పథకాలన్నీ. అందరికి ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చోళ్ళకి ఇస్తారు, అంతే. వాళ్ళకి తెలుసు ఏది ఎలా చేయాలో తెలుసు. ఆడికేం తెలియదు. తండ్రి సంపాదిస్తే పదవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు, అంతే. ఆడికేం తెలుసు రాజకీయం? బుడ్డనాయలకి చంద్రబాబు నాయుడుకి తెలిసినంత తెలుసా? తెలీదు. చంద్రబాబు ముసలోడు అయిపోయినాడు, ఆయనకి ఎందుకు రాజకీయం? అనుభవం ఉంది, ముసలోడు కాబట్టి అనుభవం ఉంది. వీడికేముంది? మాట్లాడటం చేత కాదు, పళ్ళెక్కులు ఎత్తాం తెలుసు. మాట్లాడటం వచ్చా అసలు? జగన్కి మాట్లాడటం వచ్చా? తల మీద చేతులేసి ఆశీర్వదిస్తాడు దేవుడు అన్నట్టు. బాగా మాట్లాడతాడంట జగనే, బాగా మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాడు? నవ్వటం వెకిల్ నవ్వులు తప్పనిచ్చి ఏమీ రాదు, అంతే. నేను మీడియాలో మాట తిట్టుకున్నా పర్వాలేదు. మా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అన్నంత వరకు పరిపాలన సూపర్గా ఉంటుంది. సూపర్. మళ్ళీ ఆయనే వస్తాడు. 70 సీట్లనే 20 గారుగా, 70 కాదు 10 కూడా రాలేగా, 11 వచ్చిగా, అంతే. ఈసారి చంద్రబాబు నాయుడుకి 11 కన్నా తక్కువ వచ్చేలా చేస్తా అంటున్నారు వైసీపీ. ఇంకెక్కువ వేస్తాయి, డబుల్కి డబుల్ వస్తాయి. అది ఇంకా చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళు ఓట్లు వేస్తారు. చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళు. గతంలో రాజధాని లేదు కదా ఆంధ్రాకి, ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేశారు కదా, బాగా డెవలప్ చేస్తారు అమరావతి. చేసేదేంటి? రాజకీయం గెలిచిన రోజే కొక్కిలేళ్ళు పెట్టి ఎలా తీపిచ్చాడు, ఎంత బాగా చేశాడు కదా. తెలియట్లా కలగపట్ల అందరికీ. ఆయన చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఇంకా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి సుఖపడతాం తెలీదు, కష్టపడతామే. లేకుంటే ఆయన సినిమాలు చూస్తే కోట్లు వస్తాయి. ఆయనకి అవసరమా ప్రజాసేవ చేయాలని? మొన్న తిరుపతి ఆ మెట్లు ఎక్కాలని అవసరమా? ఒక దేవుడిని చూస్తానికి ఒక దేవుడు వెళ్ళినట్టుంది, అంతేగా.
ఏంటి దేవుడితో కంపేర్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారిని? ఆయన ఎక్కుతుంటేనే మాకే ఏడుపు వచ్చింది. ఆయనకు అంత అవసరం ఏంటండి? ఏసీ కార్లలో తిరగవచ్చు, సుఖంగా పండుకోవచ్చు, అంతేకాని అలా నడవాల్సిన అవసరం ఏంటి? దేనికి నడుస్తున్నాడు ఆయన? చెప్పు, ప్రజల కోసమేగా. చెప్పు, ఆయన సుఖపడలేడా ఇంట్లో కూర్చొని? అంతే. ఓకే.